మినిస్టర్ని లోపలికి తీసుకొచ్చినప్పుడు ఎవరో గొడవ చేయకుండా చూసుకోవాలి. ఓకే సార్. చూడండి సార్, నేను ఎండి వరుణ్ని కలవాలి. యూ స్టే హియర్. ఓకే సార్. చూడు స్టాఫ్ అయినా సరే ఐడి చూపించాకే లోపలికి వదులు. ఓకే సార్. ఆ ఏరియా క్లియర్ చేయాలి సార్. అలాగా సార్. ఎస్. హే, వాట్ హ్యాపెండ్ వాణి? వై ది ఎమర్జెన్సీ అలారం? సార్ డాక్టర్ సలీం, వాట్ హ్యాపెండ్? డాక్టర్, సీమ్స్ కార్డియాక్ ఫెయిల్యూర్, సివియర్. డాక్టర్, మినిస్టర్ ఇస్ నో మోర్. సార్ వచ్చేసారు. ఈయన ఒకడు. సార్, ఐజీ హోమ్ మినిస్టర్తో ఇప్పుడే మీటింగ్ పూర్తి చేసుకుని వస్తున్నాను. కేంద్రం నుంచి బాగా ప్రెషర్. మన రిపోర్ట్స్ మీద సెంట్రల్ ఏజెన్సీలు సంతృప్తిగా లేవు. బట్ సార్, మనం ఇప్పుడేగా విచారణ మొదలు పెట్టాం. వి జస్ట్ గేవ్ అవర్ ప్రిలిమినరీ ఫైండింగ్స్. ఐ నో కౌశి, ఎవ్రీవన్ ఆఫ్ ద సేమ్. బట్ ఇదొక పొలిటికల్ గేమ్. ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్యూర్ సెంట్రల్ పాలిటిక్స్. మనతో పాటు సెంట్రల్ కూడా ప్యారల్ గా దర్యాప్తు చేసే ఛాన్స్ ఉంది. సార్, ఐ థింక్ ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ సార్. ఎస్, ఎదుర్కోవాలి. రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలన్నా నన్ను లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిగే ఇవ్వాలి. ప్రత్యేకంగా మీడియాకి ఇచ్చే రిపోర్ట్. సెంట్రల్ ఏజెన్సీ నుంచి ఎవరైనా వచ్చి మనం చెప్పేది లేదా చెప్పింది ఏదైనా తప్పు అన్నారంటే అది పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది మన ఆంధ్ర పోలీసులకి. ఈయనకి ఏమైంది? ఈయన లంచం తీసుకోడు. మనం ఏదైనా ఛానల్ కి రిపోర్ట్ ఇచ్చి డబ్బు గుంజుతామంటే ఒప్పుకోడు. సుగుణ, ప్రెజెంట్ సార్. ఎస్ సార్. టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్, ముఖ్యంగా సెంట్రల్ ఏజెన్సీ మనుషులు, వాళ్ళకి ఏదైనా లీక్ అయిందంటే మనకే హెడ్ఏక్. అదంతా నేను చూసుకుంటాను సార్. నీ నోట్లోంచి గాలి బయటకు వచ్చినా అంతే. తర్వాత ఇంటికెళ్ళి నీ మనవాళ్లతో ఆడుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అదే మనవాడితో ఇంట్లో ఆడుకుంటే అర్థమైంది సార్. మీరు తన మీద లుక్ అయ్యండి. సార్, స్వామియే శరణమయ్యప్ప. ఎంతైంది? 300 స్వామి. స్వామి శరణం. నేను వచ్చింది సన్నిధానం నుంచి కాదు, ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుంచి. కానీ పెట్రోల్ ధర బాగా పెరిగిపోయింది కదండి. ఈ ఇల్లు గడపాలంటే మాకు రోజు సుక్కలు కనపడుతున్నాయి. అలా అనక బాబాయ్. ఇదిగో చూడండి స్వామి, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి సుబ్బారావు, పొద్దునే గొడవ ఏంటి? ఏం లేదండి, చిల్లర గొడవ అంతే. సరే. నీ బుర్ర చాలా షార్ప్ బాబాయ్. అన్నట్టు ఈ కమిషనర్ ఎలాంటి వారు? స్ట్రిక్టా? మీలాంటి వారి దగ్గర స్ట్రిక్ట్ గానే ఉంటానండి. నిజమా? ఈయన గారి పేరేంటి? వెళ్ళలేదా? శరత్చంద్ర ఐపీఎస్. అబ్బో, పొద్దున్నే గొప్ప బేరం తగిలిన స్వామి. స్వామియే. ఇలాంటి స్వామికి 4 లాఠీ దెబ్బలు తగిలిన పర్లేదు. సార్, ఏంటి? నేను ఒకసారి కమిషనర్ని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదు, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, అర్జెంట్ పని. ఒక్కసారి కలిసి వెళ్ళిపోతా. అటు వెళ్ళి నిలబడు. సుగుణ్ కుమార్ సార్ వస్తారు, ఆయన అడుగు. దూరంగా వెళ్ళు. వచ్చేసాడు పొద్దున్నే. హలో హలో, కారు కావాలా? నేను ఒక ప్రాబ్లంలో ఇరుకొని చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు కమిషనర్ ఆఫీసులో ఉన్నాను. కమిషనర్ని ఇంతవరకు కలవలా. అన్నా, నువ్వు కమిషనర్ని కలవడానికి వచ్చావా? లేక ఆయన ఏమన్నా షారుఖ్ ఖానా? కలిసి సెల్ఫీ తీసుకోవడానికి నన్ను పట్టుకొని లాక్కొచ్చారు.